వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బుధవారం నుంచి నందిగం సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు 2 వారాల రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ తనను 2014 నుంచి వేధిస్తోందని నందిగం సురేష్ ఆరోపించారు. ఇందులో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కాగా వైసీపీ నేతను పోలీసులు కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఆయన్ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, నందిగామ సురేష్ కి సంబంధించి హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు టీడీపీ జాతీయ కార్యాలయానికి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో దాడికి సంబంధించిన వైసీపీ నేతలకు సంబంధించి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించడంతో ప్రస్తుతము నేతలు వైసీపీ నేతలందరూ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే పోలీసులు వాళ్ళందరినీ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. దానిలో నందిగామ సురేష్ కి సంబంధించి హైదరాబాద్ లో తను ట్రేస్ అవడంతో హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ లో నందిగామ సురేష్ అరెస్ట్ చేసి ఈ రోజు విజయవాడకి తరలించడం జరిగింది. విజయవాడలో మంగళగిరి పోలీస్ స్టేషన్ లోకి నందిగామ సురేష్ తీసుకొచ్చి అనంతరం కూడా ఎస్పీ కార్యాలయంలో అక్కడి నుంచి మంగళగిరి కోర్టుకి నందిగామ సురేష్ ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం నందిగామ సురేష్ కి సంబంధించి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాడికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నందిగామ సురేష్ కి 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే పోలీసు కస్టడీకి కోరే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంత నందిగామ సురేష్ దాడిలో పాల్గొన్నారంటూ కూడా పోలీసులు అభియోగం అయితే చేస్తున్న నేపథ్యంలోనే తనని విచారించిన నేపథ్యంలో కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసు కస్టడీకి కూడా ఇవ్వాలంటూ కూడా పోలీసులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతము న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక్కడి నుంచి రిమాండ్ నిమిత్తం కూడా గుంటూరు జైలుకు తరలించే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు బెంగళూరులో లేల ఆపరేట్ ని కూడా అరెస్ట్ చేసినట్టు కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలోనే ఇంకా దేవినేని అవినాష్ తో పాటు తహసీల్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఉన్నారనే దానికి సంబంధించి కూడా ప్రత్యేక బృందాలతో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నందిగామ సురేష్ కోర్టుకి హాజరుపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఇక లేల ఆపరేట్ కూడా త్వరలోనే విజయవాడకి తరలించే అవకాశం అయితే ఉంది. అనంతరం ప్రస్తుతం ఈ రోజు నందిగామ సురేష్ కి సంబంధించి తన భార్య కూడా ఈ అరెస్ట్ ను ఖండించిన పరిస్థితి ఉంది. మరోపక్క నందిగామ సురేష్ కూడా ఈ అరెస్ట్ ను ఖండిస్తున్న కేవలం రాజకీయ కక్షతో కుట్రపూరితంగానే తనను ఇబ్బంది పెట్టే విధంగానే ఈ అరెస్ట్ లో ఉన్నాయంటూ కూడా నందిగామ సురేష్ తో పాటు తన సతీమణి కూడా ఇట్లా ఖండిస్తున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే కూటమి నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు కార్యాలయం పైన దాడి చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు డొక్క మాణిక్య వరప్రసాద్ కూడా పూర్తి స్థాయిలో కొంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి నందిగామ సురేష్ అనే అతను కేవలం దాడి మాత్రమే చేశారు. దీనికి సంబంధించిన సూత్రధారి అసలు బ్రెయిన్ మాస్టర్ బ్రెయిన్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, అటు పదవులు ఆశ చూపించి ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రి పదవులు ఆశ చూపించి ఈ రకమైన దాడులకి నేతల్ని గత ప్రభుత్వ హయాంలో ప్రేరేపించారంటూ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు డొక్క మాణిక్య ప్రసాద్ చేసిన పరిస్థితి ఉంది. గతంలో వైసీపీ
ఈ నుంచి వీడి తాజాగా టీడీపీకి వచ్చిన పరిస్థితుంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కొంత కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు నందిగామ సురేష్ కి సంబంధించి ప్రస్తుతం న్యాయస్థానంలో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అయితే పోలీసులు కూడా నందిగామ సురేష్ ని కస్టడీకి కోరే అవకాశం అయితే ఉందమ్మయ్య. రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి వెనుకుండి నడిపించాడు, నేతలతో ఈ దాడులు చేయించాడు, మూల సూత్రధారి సజ్జలనే అని చెప్పి డొక్కమానికి వరప్రసాద్ అన్నారని ఇంతకుముందు మీరు అన్నారు కదా. సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరి పోలీసులు సజ్జలపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీద ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి ఇది ఒక దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు, లోతైన దర్యాప్తు కొనసాగిస్తారు. మొత్తంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా జోడించి ఆ దాడి జరిగిన క్రమంలో అప్పుడు ఆ నెట్వర్క్ పరిధిలో ఏమేమి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, అదేవిధంగా సంభాషణల విషయంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఈ దాడికి సంబంధించి అసలు దాడి పాల్గొన్న వాళ్ళతో పాటు దాడికి సంబంధించి ఎవరైతే ప్రేరేపించారనే అంశానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తారు. గతంలోనే ఇటు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీ నేతలు కావచ్చు అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దీని దాడికి సంబంధించి కారణం అంటూ కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆర్థిక దర్యాప్తు అయితే కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి దాడి చేసిన వాళ్ళని ప్రస్తుతము అరెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా దాడి ప్రేరేపించారు, దాడికి సంబంధించి ఎవరు చేయాలనేది దానికి సంబంధించి కూడా కొంత పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగినాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ రీతిగా కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ లో ఒకవేళ అదే కనుక నిజమైతే దానికి సంబంధించి కూడా పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే కొంత కీలకంగా ఉన్న నేతలు అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దేవినేని అవినాష్ కావచ్చు, కల్సల్ రఘురాం కావచ్చు, లేలా అప్రెడ్డికి సంబంధించి బెంగళూరులో కొద్దిసేపు క్రితమే అరెస్ట్ చేశారు. మరోపక్క దేవినేని అవినాష్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడతారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొంత డొక్క మాణిక్ ప్రసాద్ వ్యాఖ్యలు అయితే పూర్తిగా సంచలనం కూడా చెప్పుకోవచ్చు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే ఇదంతా దాడి జరిగిందంటూ కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతారని కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.